వెల్కమ్ టు విజిల్. ప్రభుత్వాలు ప్రజల మధ్య అనుసంధానం ఏ స్థాయిలో ఉంది, అసలు ఉందా లేదా? ప్రతి సంవత్సరం సమీక్షలు, సంస్కరణలు, గ్రోత్ రేట్లు, ర్యాంకింగ్స్ అని చెప్పి ప్రభుత్వాలు విడుదల చేసే గణాంకాలకి ప్రాతిపదిక, వాస్తవానికి ప్రభుత్వాలు విడుదల చేసే గణాంకాలకి మధ్య నిజమేంటి అనేదాన్ని లోతుగా వివరించడానికి సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ నాగులపల్లి భాస్కరరావు గారు, సామాజిక శాస్త్రవేత్త, పూర్తి స్థాయిలో విశ్లేషించడానికి మన స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సుభాకర్ గారు. భాస్కర్ గారు, ఏదైతే ప్రభుత్వాలు సంస్కరణలు, ఈ డేటా ఏదైతే డేటా ఇండెక్స్లు, ఈ గ్రోత్ రేటు అని చెప్పే ప్రభుత్వాలు రిలీజ్ చేసే గణాంకాలకి గ్రౌండ్లో వాస్తవంగా జరుగుతుంది, ప్లస్ ఈ ప్రభుత్వం ప్రజలు అనుసంధానం ఏ స్థితిలో ఉంది, అది కూడా ఈ దేశాన్ని ప్రమాదకరమైన స్థితికి నెట్టే స్థితిలో ఉన్నామా, సేఫ్గా ఉన్నామా అనేదాన్ని కొంచెం విఫలంగా విశ్లేషిస్తారు. సుభాకర్ గారు, మీరు ఒక అద్భుతమైన పదం వాడారు, అనుసంధానం. మిగిలిన ఛానల్ ఎవరు వాళ్ళ ఈ పదాన్ని అనుసంధానం. ఎంతసేపు రిలేషన్స్ అన్నారు, లేకపోతే ఇమేజ్ అన్నారు, లేకపోతే ఆ రకంగా మాట్లాడారు. కానీ అనుసంధానం అంటే ఏమిటంటే సత్సంబంధాలు ప్రభుత్వం ప్రజల మధ్య ఎట్లా ఉన్నాయి అనేది మనం అని మీ ఉద్దేశం నేను అనుకుంటున్నాను. దీనికి మూలం మెయిన్గా నమ్మకము ఎంతవరకు ఉందా అని. విరిగిపోయిందా, కరిగిపోతాం జరుగుతుంది, సహజం. అది ఎక్కడైనా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా. అయితే విరిగిపోవటం వేరు ఇప్పుడు. అంతేగాని ఎక్కడ పెరగటం అనేది చాలా అరుదు. ప్రభుత్వాల మీద నమ్మకం పెరగటం అనేది ఈ రోజుల్లో అరుదు, అసాధారణం అనే విషయం. ప్రభుత్వాలు చేసే ఎక్కువ కృషి అంతా కూడా దీనికోసమే. ఈ విరగటంని ఆపటం కోసమో, లేకపోతే దాన్ని మళ్లించడం కోసం, దృష్టి మళ్లించడం కోసమో జరుగుతుందా అనిపించక తప్పదు. అయితే ఇప్పుడు ఒక విచిత్ర పరిస్థితి ఏమిటంటే, ఇంకా నాయకులు గమనించలేదు అనిపిస్తుంది నాకు. ఏంటంటే, ఈ నమ్మకం అనే గెలుపు ఓటములకి, నమ్మకానికి ఈ రోజున అవినాభావ సంబంధం లేదు. ఇదొకట్లాగా ఇది ఇంకా నాయకులు గమనించినట్టు లేదు. చెప్తాను, అదే ముఖ్యమైన మనం ఇవాళ నిజంగా మాట్లాడుకుంటే అది చాలా అద్భుతమైనటువంటి టాపిక్ అవుతుంది మనం కనుక దాంట్లోకి వెళితే. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, నా అనుభవం, నా 50-60 సంవత్సరాల ఈ సబ్జెక్ట్ మీద నా అనుభవం 4 రకాలు. ఒకటి ఏంటంటే, ప్రజల అభిప్రాయాలు మీద ఒకటి కంటిన్యూస్గా జరుగుతున్న విషయం, 60 సంవత్సరాలని చెప్పొచ్చు అది. రెండోది, ఈ నాయకులు యొక్క పాపులారిటీ అనండి, లేకపోతే ఫెమిలియారిటీ అనండి, లేకపోతే వాళ్ళ నాయకులు అయ్యే విధానం గురించి. మూడోది ఏంటంటే, ప్రభుత్వాలు నడిచే విధానం, ప్రభుత్వ విధానాలు, వాటి ప్రణాళికలు, ఆ ప్రణాళిక అమలు చేసే విధానం. నాలుగోది ఏమిటంటే, ఎన్నికల ఏ విధంగా ఉండబోతున్నాయి అంచనాలు వేయటంలో నేను ఆద్యుడిని. దేశంలో మొదలుపెట్టాను ఇండియాలో. అది 1970లో నా ప్రయత్నం ఈ విషయాల్లో. నేను 1970లో ఎట్లా మొదలైందంటే, అది కొద్ది క్లుప్తంగా చెప్తాను. 1970లో దేశంలో కుటుంబ నియంత్రణ ఎట్లా చేయాలి అనే దాని మీద నేను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు నా ముందున్న సమస్య. దానికోసం
మొట్టమొదటిసారి దేశంలో అంతకుముందు ఎప్పుడు జరగని విధంగా 75,000 కుటుంబాలని సర్వే చేయటం జరిగింది. ఈ కుటుంబ నియంత్రణ విధానాలు ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు. మనం మెయిన్గా నేను మొట్టమొదటి నుంచి గ్రహించింది ఏంటంటే, బికాజ్ ఆఫ్ మై బ్యాక్గ్రౌండ్, నేను విలేజ్ నుంచి వస్తాం. నేను నా ప్రయాణం 1940-50 నుంచి కూడా అదేమిటంటే, ప్రజలే మంచి నిర్ణేతలు. వాళ్ళు అర్థం కనుక మనం చేసుకోగలిగితే దాంట్లోంచే మనకి మంచి సమాధానాలు దొరుకుతాయి. మంచి అనేది నా నమ్మకం. వాళ్ళ అనుభవాలే పరిష్కారాలు మనకి నా నమ్మకం అది గ్రహించలేకపోతున్నామేమో అనేటువంటిది దానికోసమని నా కృషి. అది అప్పుడు ఈ చేసినప్పుడు ఎన్నో విషయాలు, కొత్త విషయాలు, కొత్త కోణాలు బహిర్గతమయ్యాయి. అప్పుడే ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెద్ద ఇండియాలో అంతకుముందు ఎప్పుడు నిర్వహించినటువంటి సర్వేలు నిర్వహించాను నేను 4 సంవత్సరాల టైంలో. హౌసింగ్ మీద, ఎట్లాంటి పిల్లల్ని చైల్డ్ లేబర్ మీద, ఇంకా అనేకమైనటువంటి విషయాల మీద నేను చేశాను. అది చాలామంది నాయకులకు, ఆ రోజుల్లో నాయకులకి ఒక వాళ్ళకి గైడ్గా పనిచేసింది. వాళ్ళ బెంచ్ మార్క్ కొత్త స్కీముల్ని డ్రాఫ్ట్ చేయడానికి ఉపయోగపడింది ఆ రోజుల్లో. ఆ రిపోర్ట్స్, రకరకాలైనటువంటి రిపోర్ట్స్, అవన్నీ తర్వాత నేను కొన్ని పబ్లిష్ చేస్తాం జరిగింది, కొన్ని చేయలేదు. ఎందుకంటే అవి గవర్నమెంట్ సంబంధించినవి, కొన్ని వాటిలోకి వస్తాను నేను. అయితే అప్పుడు 75లో ఉత్తరప్రదేశ్లో ఒక సర్వేలో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నప్పుడు ఈ స్టెరిలైజేషన్, సంజయ్ గాంధీ స్టెరిలైజేషన్ అంటారు దాన్ని, ఆ విధంగా అప్పుడు దాన్ని చెప్పుకున్నారు. దాని మీద నా రిపోర్టు వాళ్ళకి ఇందిరాగాంధీకి దృష్టికి వెళ్ళింది. 10-12% ఓటర్సు కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు అనేది ఆ సర్వే ముఖ్య అంశం, ముఖ్య ఫలితం. అది ఆ దృష్టికి వెళ్ళి ఇది ఎట్లా చేశాను. సంజయ్ గాంధీ ఈ బలవంతపు స్టెరిలైజేషన్ క్యాంప్ నిర్వహించారనే వ్యతిరేకత ఎట్లా ఓటర్స్ని తగ్గిపోయారు, వ్యతిరేకమయ్యారు అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళేది. అది నేను పబ్లిష్ చేసిన సర్వే కాదు. సో అక్కడి నుంచి నా ఎన్నికల ప్రభుత్వ ప్రణాళికల నిర్వహణ నుంచి ఎన్నికల దృష్టి కోణం మారింది. ఎన్నికల మీదకి అప్పుడు హిందుస్థాన్ టైమ్స్ అనే ఒక పేపర్ ఉంది ఢిల్లీలో, చాలా పాత, మోర్ దాన్ 150 పేపరు, ఇయర్ ఓల్డ్ పేపరు. వాళ్ళు 500 మందిని సర్వే చేసి ఫ్రంట్ పేజీలో ఆ రోజుల్లో స్వతంత్ర పార్టీ అని ఒకటి ఉండేది. ఎన్జి రంగా గారు, రాజగోపాలాచారి వాళ్ళు పెట్టిన పార్టీ. ఆ పార్టీ తరఫున వాళ్ళు పబ్లిష్ చేశారు. అది చూశాను నేను. అది చూసి ఇదేంటి వీళ్ళు 500 ఓటర్స్తో ఢిల్లీ, బాంబేలో ఇంతమంది ఈ పార్టీ ఎంత గెలుస్తుంది అని చెప్తే వాళ్ళు ఇది దానికి సమాధానం అన్నట్టుగా నేను ఒక కొత్త ప్రణాళికతో, కొత్త మెథడాలజీతో ఓటర్స్, వాడు చేసింది ప్రజల మధ్యలో, నేను చేసింది ఓటర్స్తో, యాక్టివ్ ఓటర్స్తో, ఓటు వేసేవాళ్ళు వాళ్ళ మీద మొదలుపెట్టాను. అట్లా మొదలైంది అది ఆ ప్రస్థానం. ఆ తర్వాత ఇంకా దిలీప్ పట్గాంకర్ అని ఓ టైమ్స్ ఆఫ్ ఇండియా ఎడిటర్ ఉండేవాడు. ఆయన నన్ను చూసి నాతో ఇంటర్వ్యూలు చేసేవాడు రెగ్యులర్గా నేను చేసిన వీటి మీద. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి. తర్వాత ఆయన ఒక ఛానల్ ఉండేది సొంతంగా. ఆ రోజుల్లో అది ఈ టెక్నాలజీ లేదు, అయినా కానీ ఆయన చేసేవాడు. అక్కడి నుంచి ఇండియా టుడే, ఇట్లా చాలామంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది ఫస్ట్ టైం 52లో. అది అమెరికన్ గవర్నమెంట్ వాజ్ ఇంట్రెస్టెడ్ హౌ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎట్లా గెలిచారు అక్కడ అనేది. రజనీ కొఠారి అని ఒక పొలిటికల్ సైంటిస్ట్, ఆయన చాలా ప్రఖ్యాతి చెందిన ఆ రోజుల్లో. ఆయన చేత ఒక సర్వే చేయించారు. ఆ సర్వే చాలా ఫేమస్. కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లా ఎన్నికయింది కేరళలో, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది,
ఫస్ట్ టైం కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వానికి వచ్చిన ఎన్నికది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను కొత్త స్టడీ డిజైన్ చేసి దేశం మొత్తం మీద ఆ తర్వాత ఎన్నో ఎన్నికలకి ఎన్నో రాష్ట్రాలకి చేశాను అనుకోండి. దాంట్లో వెళ్ళను నేను ఇప్పుడు. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే నేను చేసిన మెథడాలజీ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. 3S మెథడాలజీ అంటే శాంపుల్ సైజ్ ఎలోన్ ఈజ్ నాట్ ఎనఫ్. వాళ్ళంతా సైజుని బట్టి 75,000 మా బాబోయ్ అయితే ఇది బాగా నిజమై ఉంటుంది. ఒట్టిది సైజు పెద్దదైనంత మాత్రం అది నిజమని కాదు. స్ప్రెడ్ ఆఫ్ ది శాంపుల్ని ఎట్లా స్ప్రెడ్ చేశారు, ఎట్లా నిర్ణయించారు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ మూడుని గుర్తిస్తేనే అది నా ఒకప్పుడు నా మెథడాలజీ. అట్లాగే ఇంకో సెలక్షన్ ప్రాసెస్లో పార్ట్ ఆఫ్ ద సెలక్షన్ ప్రాసెస్ ఏమిటంటే ఈ రెస్పాండెంట్ని ఎట్లా ఇంటర్వ్యూ చేయాలి అనేది నా ఒక ప్రత్యేకత ఉండేది ఆ రోజుల్లో. ఇవన్నిటినీ యోగేంద్ర యాదవ్ అని ప్రణయ్ రాయ్ యాక్చువల్గా మొదలుపెట్టాడు, నా దాంతో మొదలుపెట్టాడు ఎన్డీటీవీలో. అంతకుముందే నేను 10 years బిఫోర్ నుంచి చేస్తున్నాను ఈ సర్వేలు వ్యవహారం. ప్రణయ్ రాయ్ మెయిన్గా ఏంటి ఇంటర్ప్రిటేషన్, ప్రాముఖ్యత ఏంటంటే ఇంటర్ప్రిటేషన్. ఆ తర్వాత 2 ఆర్గనైజేషన్, IMRB ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో అని బాంబేలో, తర్వాత మార్గ్ అని ఇంకొక ఆర్గనైజేషన్, అట్లా చాలా ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి. ఢిల్లీలో ప్రతివాడు ఈ పార్టీలు సర్వే అంటే మొదలుపెట్టారు. నా దగ్గరికి వస్తాం, మా సర్వే కావాలంటాం. ఇది చూసి నాకేమనిపించిందంటే ఈ సర్వే ఒక వ్యసనంలాగా అయిపోయింది. ప్రతి రాజకీయవేత్త, ప్రతి లీడరు సర్వే చేస్తే గొప్ప లీడర్ అయిపోతాడు అనుకున్నాడు. నేను గమనించింది ఏమిటంటే అప్పుడు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమిటంటే సర్వే ఒక వ్యభిచారం వ్యవహారంలాగా అయిపోయింది. అంటే మీకు కావాల్సిన సర్వే రిపోర్ట్ ఇస్తాడు. ఢిల్లీలో అట్లా ఆర్గనైజేషన్స్ వచ్చేసినాయి. ఇక్కడ మనకు తెలుగునాట కూడా ఏ పార్టీకి ఎవరు ఎంత డబ్బులు ఇస్తే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇచ్చేసేలాగా అట్లా వస్తాం. అది మొదలయ్యేదానికి నేను దీంట్లో తప్పుకున్నాను. ఈ సర్వేలు నేను చేయనని మానేశాను. ఎప్పుడైతే రొచ్చు మొదలైందో నేను దాంట్లో తప్పుకుని అయితే విశ్లేషణ చేసేవాడిని ఈ సర్వేల మీద. అంతవరకే పరిమితం అయ్యాను. అది చెప్పదలుచుకుంది ఏమిటంటే ముఖ్యంగాను ఈ ప్రశాంత్ కిషోర్ అనేవాడు ఎప్పుడైతే వచ్చాడో వాడు కూడా మా బ్రీఫింగ్ ద్వారానే వచ్చాడు. నేను పంపించిన కుర్రాడిని అహ్మదాబాద్లో, అప్పుడు ఇంకా అహ్మదాబాద్ గుజరాత్ పరిమితం అయ్యాడులేండి అప్పుడు ఆ రోజుల్లో. అది చెప్పదలుచుకుంది ఏంటంటే మీ ఆఫీస్ నుంచి వెళ్ళిన ఒక ప్రోడక్ట్ మీరు మాట్లాడిన వాడి బ్రీఫింగ్తోనే వాడు మొదలయ్యాడు. సరే, పాయింట్ ఏమిటంటే నాయకత్వం ఎట్లా, వీళ్ళంతా ఎక్కువ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా నాయకులు కాదు, అనుచరులే. ఇప్పుడు నాయకులు లేరు ఎవరు, ఒకళ్ళిద్దరు తప్పితే మిగిలిన అంతా అనుచరులే. ఈ అనుచరులకు కావాల్సింది ఏంటంటే ఈ సర్వే రిపోర్ట్లు ఉపయోగించి నాయకులు అని చెప్పుకుంటానికి పనికొస్తాను వరకే ఈ సర్వే రిపోర్ట్ల ఉపయోగం. అంతేగాని ఈ సర్వేలు బై ఛాన్స్ బై ఫ్లూక్, ఎంత దగ్గర ఎంత ఫైనల్ రిజల్ట్కి. అయితే పరిస్థితి ఎట్లా మారిందని చెప్తాను నేను. చెప్పబోయే ముందు నేను మొట్టమొదట ప్రతి గవర్నమెంటు మేము గుడ్ గవర్నెన్స్ ఇస్తున్నాము దేశంలో, రాష్ట్రంలో అని మొదలుపెట్టారు. ఏంటో గుడ్ గవర్నెన్స్ ఏంటి? ఆడొచ్చి 3 నెలలు అయింది ప్రభుత్వంలోకి, నేను గుడ్ గవర్నెన్స్ అంటాడు. హౌ ఇస్ ఇట్ గుడ్ గవర్నెన్స్ అనేది 3 నెలల్లో 3 సంవత్సరాల్లో ఇస్తాం పాసిబుల్ కాదు, అయినా కానీ ఇస్తానని అంటాడు. దాని మీద నేను కొన్ని రాష్ట్రాల్లో ఒక పుస్తకం రాశాను, గుడ్ గవర్నెన్స్ డెలివరింగ్ కరప్షన్ ఫ్రీ. కరప్షన్ ఎట్లా వీలు పడుతుంది అనేది మీద పెద్ద స్టడీ చేశాను. ఆ తర్వాత అసలు ఏ పార్టీలు ఎట్లా చేస్తున్నది మొట్టమొదటి ఇది రాశాను. ఇదేమిటంటే ది థర్డ్ ఐ ఆఫ్ గవర్నెన్స్. థర్డ్ ఐ అంటే అసలు బయట నుంచి ఈ రీసెర్చ్ని ఎట్లా మిస్యూజ్ చేశారు అని ఎగ్జాంపుల్స్ సహా ఓ పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఇవి చాలా ఇంగ్లీష్ పేపర్లో అన్నింటిలోనూ రివ్యూ చేశారు ఈ పుస్తకాన్ని. ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ ఇంకో కొత్త పుస్తకాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే ఎంపరర్స్ మిర్రర్. అంటే ప్రతి నాయకుడు వాడి బొమ్మను వాడి ఉంది కదా ఫేమస్, హీ వాంట్ టు సీ హిజ్ ఓన్ పిక్చర్ ఇన్ ద మిర్రర్. దాని మీద జరిగే అగాత్యాలు,
ఏమిటనేది ఇది కూడా చాలా పేపర్లో పెద్ద రివ్యూలు వచ్చినాయి దేశంలో, ఇవన్నీ ఇంగ్లీష్. అట్లాగే నేను గ్రహించింది ఏమిటంటే, సిటిజన్ కనుక యాక్టివ్ కాకపోతే, సిటిజన్ కనుక విజిలెంట్గా ఉండకపోతే, మీ ఛానల్ పేరు విజిలెంట్ పెట్టారు, అందుకే నేను లైక్ చేశాను మీ ఛానల్ పేరు. సిటిజన్ కనుక ఆ విధంగా ఉండకపోతే మన ఇట్లాంటి సర్వేలు తినేస్తాయి, మన దేశాన్ని నాశనం చేస్తానికి పనికి వస్తాయి. నాయకుడు అంటూ లేకుండా పోతాడు మనకి. ఈ సర్వేల మీదుగా ఎక్కువ ఆధారపడితే మనకి నాయకుడు అంటూ ఉండడం, బ్రోకర్సే అన్నట్టుగా తీరు చెన్నులు అట్లా ఉన్నాయి. అందుకని సిటిజన్ యాక్టివిజం అని ఒక ఫస్ట్ టైం ఇండియాలో 33 సిటీల్లో ఏం జరుగుతోంది, సిటిజన్ యాక్టివిజం ఎట్లా ఉందా, బతికుందా, బట్టగలదా అనే దాని మీద. ఎందుకంటే ఇది లేకుండా ఈ గుడ్ గవర్నెన్స్ అనేది పాసిబుల్ కాదు అనేది నిరూపిస్తాను. అట్లాగే ఇంకా చాలా వాతావరణం మీద ఎన్నో పుస్తకాలు రాశాను. ఇవి కాకుండా ఈ మధ్య ఆ టైంకి ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. ఎలక్షన్ కమిషన్ అంతకుముందు జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ వాళ్ళు బయట పెట్టేదలిగి 6 నెలలు 6 సంవత్సరాలు పట్టేది. అట్లా కాకుండా ఎలక్ట్రానిక్ చేశారు, అంటే డిజిటలైజ్ చేశారు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్కి 1-2 months లోపే మనకి రిజల్ట్స్ అవైలబుల్ ఆన్ ద కంప్యూటర్. అంటే ఏ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటేశారు, ఎవరు వాళ్ళు, ఏ బజారు, బజార్తో సహా ఏ బజార్లో వాళ్ళు ఎంతమంది వేశారు, కాళేశ్వరరావు మార్కెట్లో ఎంతమంది ఓటేశారు, లేకపోతే మీరు చెప్పిన బజారు ఎంతమంది వేశారు, ఇట్లా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తూ మొదలుపెట్టిన తర్వాత రూపురేఖలు మారిపోయినాయి. ఈ చేసే విధానం మారింది, చెప్పే విధానం మారింది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, దాంట్లోకి వెళ్తాను, డీటెయిల్కి వెళ్తాను నెక్స్ట్. దాంట్లో మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుంది, ఎట్లా జరిగింది అనే దాని మీద కూడా రాశాను. ఆ పుస్తకం కాపీ తీసేసుకున్నారంతా, ఇక్కడ లేదు, ఢిల్లీలో ఉన్నాయి కాపీలు. దాంట్లో మొట్టమొదటిసారి 2018-19 హైదరాబాద్లో, తెలంగాణలో ఈ ప్రయోగం ఎట్లా జరిగింది, ఇది మద్రాసు నుంచి, బాంబే నుంచి, కలకట్టా నుంచి తెలంగాణ ఎలక్షన్ నిర్ణయించడం జరిగింది. ఏ రకంగా ప్రయత్నాలు చేశారు, ఎట్లా హౌ వాజ్ ఇట్ పాసిబుల్, ఎట్లా జరిగింది, అది ఒక ప్రయోగం అని నేను రాశాను. అయితే ఈ రాజకీయవేత్తలంతా అంత తర్వాత మొన్న ఏదో అన్నారు, టెఫ్ట్ అని అది ఏదో పదాలు వాడారు. ఇవి ఇంతకుముందు ఎప్పటి నుంచి జరుగుతున్న విషయం. అది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండానే బయట పెట్టారు. దాని గురించి చెప్తాను నేను. బట్ బిఫోర్ దాట్ ఐ వాంట్ టు టెల్ యూ, ఇప్పుడు నా ప్రస్తావన ఢిల్లీ నుంచి మా గ్రామానికి మార్చిన తర్వాత నా అనుభవం రూపురేఖలు మారినాయి. అంటే నాయకులు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఎంత లోతుగా వెళ్తున్నారు, వాళ్ళ స్కీమ్స్ ఏమిటి, ఆ స్కీమ్స్ యొక్క ప్రభావం ఏంటి, ఇవన్నీ ఇంతకుముందు కన్నా ఎక్కువ అనుభవం నాకు ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కాబట్టి నేను ప్రతి క్వార్టరు ఈ ప్రభుత్వాల తీర్చెన్నుల్ని రివ్యూ చేస్తూ జరుగుతుంది ఇన్ఫార్మల్గా, నా అంతటికి నేను. వీటిలో ఏంటంటే 5 లెవెల్లో చేస్తాను నేను. ఒకటి ఏంటంటే, ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అంటే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలే కాదు, గ్రామాల్లో గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంకా మిల్క్ వాడు ఉంటాడు, రకరకాల వాళ్ళు ఉన్నారు. ఎన్నికైన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యే కాదు. రెండోది ఏంటంటే పార్టీ వర్కర్స్, పార్టీ ప్రతినిధులు అని చెప్పుకునేవాళ్ళు, పార్టీ అఫీషియల్గా ప్రతినిధులు, పార్టీ మెకానిజంలో ఉన్నవాళ్ళు. మూడోది ఏంటంటే బాధ్యత గల అధికారులు, బాధ్యతతో కొన్ని ఫంక్షన్స్, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ సర్టన్ ఫంక్షన్స్ వాళ్ళు. నాలుగోది ఏంటంటే ప్రజల డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్. ఐదోది ఏమిటంటే ఒపీనియన్ లీడర్స్ అంటాం వాళ్ళు. అంటే వాళ్ళు ఇంక్లూడింగ్ న్యూస్ పీపుల్. మీలా ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంతోమందిని ప్రభావితం చేస్తారు, మీ ఛానల్ ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది, మీ దృక్పథం ఏమిటి అనేది, ఇట్లా ఈ 5గురిని వేరువేరు గ్రూపులుగా, వేరువేరు
గా చూసి వాళ్ళని గురించి చేస్తాం. ఇదొకటి. ఇదే వీళ్ళు కొంతమంది చేస్తానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. దిస్ ఈజ్ మోర్ రిలయబుల్ దాన్ బిగ్ శాంపుల్ సైజ్ సర్వేస్ కన్నా కూడా ఈ అనుసంధానం ప్రభుత్వానికి ప్రజలంటే ఒకే యూనిఫైడ్ ప్రజలు కాదు, వివిధ భేదాలు ఉన్న ప్రజలు డిఫరెంట్ కేటగిరీస్, వాళ్ళందరినీ గురించి అదనమాట అండి. సో వాట్ ఐ వాంట్ టు మెన్షన్ ఈజ్, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ చేంజ్ వచ్చింది ఈ స్థితి ఈ విధానంలో. రెండోది ఏమిటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు టెలిఫోన్ ద్వారా లేకపోతే ఇంటర్నెట్ ద్వారా ఇంకా వేరే మార్గాల ద్వారా ఏ విధంగా ప్రభుత్వాలు ఇప్పుడు ఒక లీడరు ఈ రాష్ట్రంలో నాకు అంతా తెలుసు, ఐ గెట్ మోర్ 98% పీపుల్ ఆర్ లైకింగ్ మై గవర్నమెంట్, లైకింగ్ మై పాలసీ, దే లైక్ మీ అని ఓడిపోయాక 15 రోజుల ముందు కూడా చెప్పాడు. ఎట్లా ప్రలోభితం అయ్యి దే ఆర్ ఇన్ ఎ బ్యాడ్ రాంగ్ ఇంప్రెషన్, ఎట్లా వెళ్ళారు, ఎట్లా వాళ్ళని ప్రలోభితం చేశారు ఈ సర్వే చేసేవాళ్ళు కూడా కారణం దీనికి. ఈ నాయకుల్ని వినాయకులు చేస్తానికి కారణం సర్వే వాళ్ళు. నాయకుల్ని వినాయకులు చేశారు ఒక విధంగా చెప్పాలంటే. మంచి నాయకులను కూడా వాళ్ళని ఎందుకు పనికిరాని వాళ్ళ అలాగా బలహీనంగా మార్చేశారు, బలహీనలు చేసి వాళ్ళని ఎందుకు పనికిరాని రాకుండా చేశారు. ఇప్పుడు చెప్పబోయేది చాలా బిగ్ న్యూస్. అది యాక్చువల్గా నేను చెప్పబోయేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అదేంటంటే ముందు జరగబోయే ఎన్నికల్లో ఈ నమ్మకానికి ప్రసక్తి లేదు. నేను నమ్మినా నమ్మకపోయినా నేనే గెలుస్తాను చూపిస్తాను, గెలుస్తాడు. టెక్నాలజీ ఈజ్ గోయింగ్ టు బి ది డెసిసివ్ ఫ్యాక్టర్. అది ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇది ఎందుకు చూపించానంటే, ఈ పుస్తకం ప్రజలు అప్రమత్తంగా లేకపోతే జరిగేది ఇదే. సిటిజన్ యాక్టివిజం. పార్టీ కార్యకర్తలు డమ్మీలు అయిపోయారు. లీడర్ అనేవాడేమో ఈ సర్వేల మీద పడిపోయాడు. సర్వేలు లేకపోతే ఏ పేరైనా పెట్టండి మీరు, ఏ పేరు టెక్నాలజీ మీద పడిపోయాడు. అసలు తన స్వతహాగా లీడర్ అనేవాడికి ఉండాల్సిన లక్షణాలు ఎప్పుడో పోయినాయి. ఇప్పుడంతా అనుసరులే కదా ఇందాక చెప్పినట్టుగా. సో దీనివల్ల ప్రజల్లో నుంచి చైతన్యం రాకపోతే జరిగేది ఇదే. ఇప్పుడు జరుగుతుంది అదే. 1-2 చోట్ల జరిగింది, 1-2 చోట్ల కాదు 3-4 చోట్ల జరిగింది గత 4-3 సంవత్సరాల్లో. ఇంకా ముందు జరుగుతుంది, ఇదే జరిగిపోతుందా అనిపిస్తుంది. అదేమిటి మరి చైతన్యం రావటానికి చేయాల్సిన పనులు? ఇది ఇప్పుడు మీరు చేస్తున్నది అంతే. అదే కోవకు చెందిన డిస్కషన్స్ ప్రజల్లోకి తెలియాలి. ప్రజలకు తెలియట్లా. మీరు ఓటేసినా అయిపోయినా ఆడు గెలుస్తాడా? ఎట్లా గెలుస్తాడు అంటే మీరు మరి కూర్చుంటారా? మీరు పరిగెత్తరు. అది అంత డబ్బు ఇచ్చినా కానీ డబ్బు ఇస్తూ అనేది పెరిగిపోయింది. అది కూడా మొట్టమొదట తీసుకొచ్చింది నేనే. నోట్ ఫర్ ఓట్ అని ఎట్లా ఎంతమందికి ఇస్తున్నారు ఒక కాన్స్టిట్యున్సీలో ఒక రాష్ట్రంలో అని సర్వే డేటా మొట్టమొదట ఇండియాలో తెలియజేసింది. నేను తెలియజేస్తే చాలామంది నమ్మలేదు. ఢిల్లీలో వసంత్ విహార్ అని మోస్ట్ పాష్ కాలనీలో కూడా 20% తీసుకుంటారని చెప్తే అందరు నవ్వారు. యాక్చువల్గా మోర్ పీపుల్ టేక్ దేర్. ఎప్పుడో 10-20 సంవత్సరాల కిందట బుక్ ఉంది దాని మీద. అటు చూపించి ఏ స్ట్రీట్లో ఎంతమంది తీసుకున్నారు, ఏ స్ట్రీట్ వైజ్, ఒక కాలనీ వైజే కాదు, సిటీ వైజే కాదు, సిటీలో ఎంతమంది తీసుకున్నారు దానికి ఒక మెథడాలజీ తయారు చేసాం. ఇప్పుడు చాలామంది గ్లోబల్లీ దే కోట్ మీ. ఇప్పుడు వాళ్ళు చెప్పే డబ్బు ఇంత ఖర్చు పెడుతున్నారు ఎలక్షన్లో, అదేది మాదే, నేను చేసిన డేటా అనేది. ఇప్పుడు కూడా ఈవెన్ ఎస్టర్డే వన్ లేడీ ఫ్రమ్ రాయిటర్స్ కాదు, ఒక ఇంటర్నేషనల్ ఛానల్ టెలిఫోన్ టు మీ టు నో అబౌట్ ది ఎక్స్పెండిచర్ వన్ పార్టీ వాళ్ళ ఆడిట్ రిపోర్ట్ వచ్చింది, ఆ పార్టీ ఆడిట్ రిపోర్ట్. దాన్ని గురించి నన్ను రిఫర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ ఐటీ హ్యాస్ టోటల్లీ మేడ్ ద సిటిజన్ అండ్ ది ఓటర్. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ అని ఎస్ఆర్ఐ ఇంకా రకరాలు ఇవన్నీ కూడా ఈ యాప్స్ ఇవన్నీ యాప్స్లో యాక్చువల్గా
వాటిని దీర్ఘంగా ఆలోచిస్తే ఇవన్నీ ప్రీఎంప్టింగ్ ఓటర్స్, మేకింగ్ హిమ్ ఇన్కాంపిటెంట్. మనం ఏదో మత్తుమల్లు జల్లినట్టు మత్తుమల్లు జల్లారా అనే భావాన్ని కలగజేసే విధంగా ఈ టెక్నాలజీ ప్రయోగం జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి. నేను చెప్పాను 2018లో మొదలైంది ఈ మన దేశంలో ఎక్స్పెరిమెంట్. ఇంటర్నేషనల్ ఎక్స్పెరిమెంట్స్ కాదు నేను మాట్లాడేది. ఇజ్రాయిల్లో జరిగిన ఇజ్రాయలీ టెక్నాలజీ ద్వారా జరిగిన ఎక్స్పెరిమెంట్స్ కాదు నేను చెప్పేది. మన ఎక్స్పెరిమెంట్స్, మన వాళ్ళు, మన ఎక్స్పర్ట్స్, మన కన్సల్టెంట్స్, మన ఎలక్షన్ కన్సల్టెంట్స్ చేసిన ప్రయోగాల గురించి చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అది. అట్లాగే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈజ్ పార్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. దే నో ఎవ్రీథింగ్. దే కెన్ నో ఎవ్రీథింగ్. ఇఫ్ దే వాంట్ టు డూ ప్రివెంట్, దే కెన్ డూ, బట్ దే ఆర్ నాట్. బికాస్ దే జేబులో బొమ్మ అయిపోయారు కదా వాళ్ళు. అందుట్లో రెండు విభేదాలు ఎవరికి ఉండవు. వాళ్ళే అంత బలహీన వ్యవస్థని టిఎన్ శేషన్ చూసిన ఈ దేశం అత్యంత పేలవంగా ఎలక్షన్ కమిషన్ ఆ స్థితిలో ఉంటే ఇంకా దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అదే ఇప్పుడు ప్రాబ్లం అదే కదా. బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవట్లేదు. ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఈజ్ ద విలన్ ఆఫ్ ద పీస్. ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ఆల్ ఓవర్ ఆర్ ది విలన్ ఆఫ్ ద పీస్. అంటే వాళ్ళు బాధ్యులు, వాళ్ళే దీనికి కారకులు, వాళ్ళ ద్వారానే ఇది జరుగుతుంది అనేది క్లియర్, వెరీ క్లియర్. సో ఎలక్షన్ కమిషన్ని మనం సరిచేయకుండా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రజలు ఒకటి. రెండోది ఎలక్షన్ కమిషన్. మనం దాన్ని నీరుగార్చేసాం కదా. దాని అపాయింట్మెంట్ ఆఫ్ కమిషనర్స్ ఎవరు? ఒక మనిషి చేస్తాడు. ఓన్లీ 1% డస్ దట్. ఎవరు? అతని జేబులో బొమ్మలను అతను పెట్టుకుంటాడు అక్కడ. మన పూర్వం తోలు బొమ్మలాటలో కేటుగాడు ఇంకో క్యారెక్టర్ ఉండేది. అట్లా అది సేమ్ థింగ్ ఈజ్ బీయింగ్ డన్ ఇన్ ఏ డిఫరెంట్ సోఫిస్టికేటెడ్ మేనర్. ఇట్ ఈస్ బీయింగ్ డన్ హియర్. సో ఈ గందరగోళాన్ని సృష్టించడం, తర్వాత దేశంలో అస్థిరతని కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం, డైవర్ట్ ద అటెన్షన్ ఈజ్ నౌ ది నేమ్ ఆఫ్ ద గేమ్. ఇప్పుడు ఏంటంటే స్టోరీ టెల్లింగ్. ఇవన్నీ ఉండటం కోసం స్టోరీ టెల్లింగ్, కథలు చెప్పటం, భవిష్యత్తుని గురించి, దూర భవిష్యత్తుని గురించి కథలు అల్లటం. దూదేకి వాళ్ళు అంటారా మన పూర్వం? దూదేకి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు, నాయకులు కాదు. మిస్లీడ్, డైవర్షన్ ఇదంతా ఇట్స్ ఆల్ మెంట్ ఫర్ దాట్. సో ఈ కొత్త లోకం కొత్త పోకడలో మనం ఇప్పుడు ఉన్నాం. వీఆర్ ఇన్ ద క్రాస్ రోడ్స్. ఇప్పుడు కనుక మనం మెలుకోపోతే దేశంలో మనం కొత్త అంగట్లోకి అమ్ముడు బొమ్మలు అవ్వబోతున్నాం మనం అంతా. ఛానల్స్, ఓటరు, ప్రజలు, టోటల్ వ్యవస్థ కుప్పకూలు. మీరు ఇందాక చెప్పినట్టుగా దీంట్లో ప్రజల్లో చైతన్యం, అవేకనింగ్ అసలు తెలియట్లేదు కదా. ప్రజలకు తెలియదు కదా. ఎక్కడ తెలియకుండా చేస్తున్నారు. ఆ తెలియకుండా చేస్తేనే ఇప్పుడు విద్య. స్కిల్ అనేది తెలియకుండా ప్రజల్ని ఎట్లా డైవర్ట్ చేయాలి, కొత్త కాంట్రవర్సీస్ని క్రియేట్ చేయటం ఉద్దేశం అదే. అసలు విషయాన్ని బయటికి రాకుండా ఉండటం కోసం, దాన్ని పక్కదోవ పట్టించడం కోసం. కాబట్టి ఈ నాయకులు, ప్రజలు, ప్రభుత్వాల మధ్య నమ్మకం అనేది పూర్వం ఇట్ మ్యాటర్డ్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నో. బట్ టుడే ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. అడిగిన నేరం. ఇప్పుడు పరిస్థితి అట్లా తయారవుతోంది. అట్లా వాతావరణం అట్లా తయారవుతుందా అనిపిస్తోంది చూస్తే. సో దీనికి అప్రమత్తత అనేది అన్ని చోట్ల, అన్ని రంగాల్లోనూ, మీడియా రంగంలోతో సహా అవసరం. అయితే దానికి ఏమి కృషి జరుగుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. మీడియా రంగంలో కొంత కృషి మొదలైంది అని చెప్పొచ్చు. అయితే ప్రజల్లో కనపడుతున్నా ఆ చైతన్యం. ఇది మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది వన్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ డైరెక్షన్. ఇది ప్రభుత్వాలు,
ప్రజల అనుసంధానానికి సంబంధించి పాలసీలు, రిజల్ట్సు, సర్వేలు, పాలకుల బూటకాలు, సంస్థల నాటకాలు, వ్యవస్థల పతనం, విధ్వంసం అంచున ఉన్నాము అనేదాన్ని మరింత లోతుగా మరొక ఎపిసోడ్లో డాక్టర్ భాస్కర్ గారి చేత మరికొంత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.